రిపోర్ట్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు. సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే జనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. ఒక్క పంతంగి టోల్ ప్లాజా నుంచే 2 రోజుల్లో 1,43,000 వాహనాల రాకపోకలు సాగాయి. ఇక సెకండ్ బ్రేకింగ్, రైతు భరోసా మార్గదర్శకాలు జారీ, ఏటా 12,000 రూపాయల పెట్టుబడి సాయం. రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పెట్టుబడి సాయం కింద రైతులకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తారు. మరోవైపు రైతు భరోసాతో పాటు ప్రభుత్వ పథకాలపై వరంగల్ కలెక్టరేట్ లో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇక థర్డ్ బ్రేకింగ్, ఇవాళ తిరుపతిలో రిలయన్స్ సిఎన్జి ప్లాంట్ కు చంద్రబాబు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇవాళ తిరుపతిలో పర్యటిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుపతిలో రిలయన్స్ సిఎన్జి ప్లాంట్ ను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ కోసం ఈ రాత్రికి నారావారిపల్లెకు సీఎం వెళ్లబోతున్నారు. 3 రోజుల పాటు నారావారిపల్లెలోనే చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటుంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, భువనగిరిలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు. భువనగిరిలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. నిన్న బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగానే అరెస్టులు జరిగాయి. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, రోదెస్లో డాకింగ్ ట్రయల్స్ లో 3 మీటర్ల దగ్గరకొచ్చిన ఉపగ్రహాలు. రోదెస్లో భారత్ కు సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించే లక్ష్యంతో పరిశోధనలు చేస్తున్న ఇస్రో ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియలో ముందడుగు వేసింది. డాకింగ్ ప్రక్రియ సాఫీగా సాగడానికి ట్రయల్స్ చేపట్టింది. ఈ ట్రయల్స్ లో భాగంగా 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకొచ్చాయి. తర్వాత వాటిని మళ్లీ వెనక్కి రప్పించారు. డేటాను విశ్లేషించి డాకింగ్ ప్రక్రియను చేపడతామని ఇస్రో తెలిపింది. ఇక లాస్ట్ బ్రేకింగ్, లాస్ ఏంజల్స్ కార్చిచ్చులో 16కి చేరిన మృతుల సంఖ్య. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు బీభత్సం తగ్గడం లేదు. ఈ అగ్నికీలల ధాటికి చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. మంటలు వ్యాపిస్తూ ఉండడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్.